రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి పంటలో అంటే వరి పంటలో కానీ ఏదైనా సరే కూరగాయ పంటల్లో కానీ తోట పంటల్లో కానీ భూమి నీరు ఎక్కువగా నిలుపుకోవడానికి మన భూమిలో ఉండే అనేక ప్రధాన ధాతువుల్ని సరళీకృతం చేసి మొక్కకి అందించే ఈ అవకాశాన్ని భూమి కోల్పోయింది. దీనికి కారణం విచక్షణారహితంగా పురుగు మందులు, బలం మందులు వాడటమేనండి. దీనిని నివారించడానికి భూమిలో ఉన్న అనేక సూక్ష్మ ధాతువుల్ని, ప్రధాన ధాతువుల్ని సరళీకృతం చేసి మొక్కకి అందించే విధంగా మహతి కంపెనీ వారు హ్యూమిక్ యాసిడ్ 99 అనే ఒక ప్రోడక్ట్ని అయితే విడుదల చేశారండి. ఆ ప్రోడక్ట్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రైతు సోదరులకు విజ్ఞప్తి, ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ మహతి కంపెనీ వారి హ్యూమిక్ యాసిడ్ 99లో వచ్చేసరికి మనకి పొటాషియం హ్యూమేట్ 99% అయితే ఉంటుంది. దీంతో పాటు లియోనార్సైట్ అనేది మిక్స్ అయి ఉంటుందండి. ఈ పొటాషియం హ్యూమేట్, లియోనార్సైట్ కలిసిన ఈ మిశ్రమం పొడి రూపంలో ఉంటుంది. ఇది భూమి యొక్క నీటిని నిలుపుకునే క్షమతని పెంచుతుంది. తద్వారా నీటి కరువుని తప్పించుకొని మొక్క ఏపుగా పెరగడానికైతే ఇది దోహదపడుతుంది. ఇక ఈ లియోనార్సైట్ వచ్చేసరికి వేరు వ్యవస్థని, మన భూమిలో ఉన్న అనేక సూక్ష్మ మరియు ప్రధాన ధాతువుల్ని సరళీకృతం చేసి మొక్కకు అందించే విధంగా చేస్తుందండి. ఇవి రెండు కలిపి మొక్కకి వ్యాధి నిరోధక శక్తిని, అంటే తెగుళ్ళ నుంచి తట్టుకునే శక్తిని పెంచుతుందండి. తద్వారా మొక్క ఏపుగా పెరిగి అధిక దిగుబడులు ఇవ్వడానికి దోహదపడుతుంది. ఈ ప్రోడక్ట్ కావాల్సిన వారు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి కాల్ చేసి పోస్ట్ ద్వారా కానీ ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ తెప్పించుకోవచ్చు. ఇక ఈ ఎలా ఉపయోగించాలి అంటే ఈ ప్రోడక్ట్ని ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, దాని గురించి తెలుసుకుందాం. ఎంత మోతాదులో ఉపయోగించాలి అనే దాని గురించి. ఇది సాయిల్ అప్లికేషన్ చేయాలనుకుంటే 200 లీటర్లలో నీళ్ళలో 1 kg కలుపుకొని పొలం మొత్తం వచ్చేటట్టు వెదజల్లుకోవాలి. అంటే 1 ఎకరంలో. ఒకవేళ భూమిలో సత్తువ తక్కువగా ఉన్నట్టయితే 1 నుంచి 2 kg కూడా వాడుకోవచ్చు. ఇది తర్వాత స్ప్రేయింగ్కి అయితే 200 లీటర్ల నీళ్ళలో 1 లీటరు ఈ హ్యూమిక్ యాసిడ్ 99 కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది 1 ఎకరానికి. డ్రిప్ ద్వారా అయితే 1 kg ఈ హ్యూమిక్ యాసిడ్ 99ని నీళ్ళలో కలిపి మనం వెంచురీ ద్వారా 1 ఎకరానికి అయితే ఇచ్చుకోవచ్చు. ఇది పళ్ళ మొక్కలకి ఉపయోగపడుతుంది. ఈ డ్రిప్ ద్వారా అనేది పళ్ళ మొక్కలకు కానీ కూరగాయల మొక్కలకు కానీ ఏటికైనా సరే. వరిలో అయితే 200 లీటర్ల నీళ్ళకి 1 kg కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అంటే పిచికారీ అంటే మనకి ఒకవేళ ఇది తమ్ము చేసి ఇక రేపు నాటుతాం అనంగా భూమి మీద అయినా స్ప్రే చేసుకోవచ్చు. నాటిన తర్వాత 15 నుంచి 20 రోజుల లోపల మొక్క మీద స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత సమానమైన విరామాలతో 3 సార్లు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం అయితే ఉంది.
దీని ధర వచ్చేసరికి మనకి కేజీ ఒక్కింటికి మన ఆర్డర్ను బట్టి 150 నుంచి 200 రూపాయలు చెప్తున్నారండి. ఇది రైతులకి ఎంతో ఉపయోగపడగలదని నేను నమ్ముతున్నాను. దయచేసి రైతు సోదరులు దీన్ని ఒకసారి వాడి చూడండి. మన తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు ఇది వాడుతున్నారండి. ఇక్కడ దక్షిణ కోస్తా, దక్షిణ ఆంధ్రాల్లో, రాయలసీమలో అయితే దీన్ని ప్రమోట్ చేయాలి, దీన్ని వాడాలి, వాడి అధిక దిగుబడులు రావాలని కోరుకుంటూ మరోసారి ఈ హ్యూమిక్ యాసిడ్ గురించి రైతు సోదరులు కూలంకషంగా తెలుసుకొని వాడాలని ఆశిస్తూ మీ ఏరువాక అగ్రికల్చర్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.